गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। स्वरदिन्दु विकासमन्दः असास्वरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्द समान सुन्दरास्याम् अरविन्दासन सुन्दरी उपासे। शारदा शारदाम्भोज वदनावदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रिया। शुक्लां ब्रह्म विचार सार परमाम् आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं भयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिका विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरी शुद्ध प्रदां शारदाम्। ॐ सिन्धो मित्रस्य वरुणः चन्नो भगवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः चन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायुः त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अरुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। శుభం భూయాత్. ఉపనిషత్తును అధ్యయనం చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం గురు బ్రహ్మ చేసినా కానీ తప్పనిసరిగా ఉపనిషత్తులో చెప్పినటువంటి దేవతలకు నమస్కారం చేసి ప్రారంభం చేయాలి. అది ఎక్కడున్నది అని అంటే తైత్తీర ఉపనిషత్తులో మొట్టమొదటి మంత్రం అది. దానిలో వేదంలో చెప్పినటువంటి ఆ దేవతలందరూ వస్తారు. ఆ దేవతలందరికీ నమస్కారం చేసి ఉపనిషత్తు ప్రారంభించాలి. అది తైత్తీర ఉపనిషత్తులో ఉన్నటువంటిది అనమాట. ఇది అలా అనమాట. అట్లా ఇవాళ మనం సామవేదానికి సంబంధించినటువంటి కేన ఉపనిషత్తును ప్రారంభం చేస్తున్నాం. ఈ కేన ఉపనిషత్తులో మొట్టమొదటగా శాంతి మంత్రం అనేది ఉన్నది. ప్రతిదానికి ఒక శాంతి మంత్రం అంటూ ఉన్నది. ప్రతి వేదానికి శాంతి మంత్రం. ఈ శాంతి మంత్రం దీనిలో ఏం చెప్తున్నారంటే విశేషమైనటువంటిది, ఓం ఆప్యాయంతు మమాంగాని ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణ చక్షుః శ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఔపనిధం ఆహం బ్రహ్మ నిరాకుర్యా మా మా. అక్కడ జాగ్రత్తగా మా అంతేగా మామ అంటే మరి మామ అయిపోతాడు. జాగ్రత్త చదవటం. మా ఆపేసేసి మా బ్రహ్మ నిరాకరో మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణ మన్మస్త్వ అస్తు నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు అని మొట్టమొదటి శాంతి పాఠం దీనికి అనమాట. దీనికి ఏం చెబుతున్నాడంటే దీనిలో ఆప్యాయంతు మమాంగాని, ఆప్యాయంతు అనేటువంటి దానికి క్రియాపదం ఇది. ఈ క్రియాపదానికి ఏం చెబుతూ మొట్టమొదటి క్రియాపదం వేసి చెబుతున్నాడు. ఏమిటనమాట, మావి బలవంతములు అవుగాక. ఏమిటవి బలాలు అంటే ప్రధానంగా మన శరీరానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాల మీదన ఆధారపడి మన శరీరం ఉంది. ఈ 5 ఇంద్రియాలు బలంగా ఫోర్స్గా ఎంత శక్తివంతంగా ఉంటాయో అంత శక్తివంత కాలంలాగా వీడు బాగా తిరుగుతూ ఉంటాడు. అందుకని ఇంద్రియాల గురించి మొట్టమొదటి చెబుతున్నాడు. మమ అంగాని, మా యొక్క అవయవములు ఇంద్రియములు కూడా ఆప్యాయంతు బలవంతములవుగాక. అథ ఇంకను కూడా వాక్కు ప్రాణ ప్రాణం చక్షు కన్ను శ్రోత్రం ఇట్లా ఈ విధంగా అవయవాలు అలానే ఇంద్రియాలు ఇవన్నీ కూడా సర్వాణి సమస్తం మన శరీరానికి ఉన్నటువంటి భాగాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా సర్వాడి ఇంద్రియాడి ఇవన్నీ కూడా అనగా 11. ఈ 11 ఇంద్రియాలు శరీరం అంతా, శరీర భాగాలన్నీ కూడా
దీనిలో ఔపనిషదం ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఉపనిషత్ అనే శబ్దం మీద ప్రయోగం చేస్తే అనుప్రయోగం చేస్తే ఔపనిషదం వస్తుంది. ఉపనిషత్తుకు సంబంధించిన అని అర్థం అనమాట. ఉపనిషత్తుకు సంబంధించింది ఏం చెప్పారు? ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము బ్రహ్మము యొక్క తత్వము, బ్రహ్మతత్వం అని చెప్పారు. బ్రహ్మాన్ని గురించి ఉంటుంది. ప్రతి ఉపనిషత్తులో ఉండేది ఏమిటి? బ్రహ్మము గురించి ఉంటుంది. కాబట్టి ఆ బ్రహ్మము సర్వం అంతటా కూడా ఆ బ్రహ్మము అహం నేను బ్రహ్మాన్ని మా నిరాకరింప కుందును గాక అనగా ఆ బ్రహ్మాన్ని నేను నిరాకరించకుండా నేను ఆ ఉపాసన చేస్తాను అని అర్థం. బ్రహ్మాన్ని నేను అనగా బ్రహ్మతత్వాన్ని నేను పట్టుకుంటాను అని అర్థం. ఇంకా ఆ బ్రహ్మము నన్ను మా నిరాకరింపకుండు గాక. ఇది రెండు. బ్రహ్మాన్ని నేను పట్టుకుంటా, బ్రహ్మం నన్ను నిరాకరింపకుండా ఉండాలి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? బ్రహ్మాన్ని నేను పట్టుకున్నప్పుడు బ్రహ్మం నన్ను నిరాకరింపకుండా ఉండుగాక. ఈ మంత్రాన్ని, ఈ అర్థాన్ని తీసుకొచ్చి కావ్యంలో పెట్టాడు. కావ్యంలో రామాయణంలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మిది యాచతే అని అక్కడ పెట్టాడు. ఎవరైతే నన్ను పట్టుకుంటారో వాళ్ళని నేను పట్టుకుంటాను అన్నాడు. అది ఈ భావాన్ని అక్కడ రామాయణంలో పెట్టాడు. అంతటా మొత్తం సర్వము అంతా కూడా భాగవతంలో కూడా పరమాత్మ యొక్క తత్వం అదే. పరమాత్మ తత్వం చెప్పమనంటే ఎవరైతే నన్ను పట్టుకుంటారో నేను వాళ్ళని పట్టుకుంటాను, ఎవరైతే నన్ను పట్టుకోరో నేను వాళ్ళని పట్టుకోను. మరి మామూలు ఇది డైరెక్ట్ గా అర్థం అనమాట. ఆ బ్రహ్మాన్ని గురించి ఎవరైతే అధ్యయనం చేసి ఆ బ్రహ్మాన్ని పట్టుకుంటారో వాళ్ళని నేను పట్టుకుంటాను, వాళ్ళని నిరాకరించను. మే నాయందు అస్తు ఉండుగాక. ఏంటి? ఉపనిషత్తులలో ఏ ధర్మాలైతే ఉత్తమ గుణాలు అన్నీ చెబుతున్నారో ఉన్నవో అవన్నీ కూడా ఉపనిషత్తులో చెప్పినటువంటి ధర్మములు అనగా జ్ఞానమునకు సంబంధించినటువంటి అంశములు అని అర్థం అనమాట. అవన్నీ కూడా తదాత్మని నా ఆత్మలో శ్రద్ధగా మయి నాయందు సంతు ఉండుగాక. సంతు బహువచనం అనేటువంటిది. అంటే చివరికి ఏంటనమాట, ఏవైతే ఈ ఉపనిషత్తులో చెబుతున్నారో అంశములు అవన్నీ కూడా నా యొక్క ఆత్మలో ఉండుగాక. ఇది కోరుకుంటున్నాడు. అంటే ఈ చివర విని ఆ చివర వదిలేయటం కాదు అని అర్థం. అది ఎందుకని మొట్టమొదటి చెప్పినటువంటిది. ఎప్పుడైనా ఈ చెవుని విని ఆ చెవున వదిలేస్తున్నారని అంటే దానికి కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని అర్థం. అది కాబట్టి ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని పట్టుకోండి అంటున్నాడు. చివరికి తాత్పర్యం ఏమిటంటే నా శరీరంలోని అంగాలు, నాకున్న ఏకాదశి ఇంద్రియాలు ఇవన్నీ ఆప్యాయంతు బలవత్తరమవుగాక. అవి ఎప్పుడూ శక్తివంతంగా ఉండాలి. మన శరీరం మొత్తం మీద మన శరీరం అంతా శక్తివంతంగా ఉంటేనే మనం ఏదైనా కర్మ చేయగలుగుతాం. ఏ ఒక్కటి లోపించినా కానీ కష్టమే అని మొట్టమొదట బ్రహ్మమును గురించి కోరుతున్నాడు. నేను బ్రహ్మమును ఆరాధిస్తాను, బ్రహ్మము నన్ను పట్టుకుంటాడు అని చెప్పాడు. బ్రహ్మము నన్ను నిరాకరించడు అని చెబుతున్నాడు. బ్రహ్మము ఎప్పుడైనా పరమాత్మ మనల్ని నిరాకరించడు. మనమే బ్రహ్మం దగ్గరికి చేరాలి. ఒక అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు ముందుకేస్తాడు. అది ఇందులో ఉన్న విశేషమైనటువంటి. కాబట్టి ఈ ఉపనిషత్తులో చెప్పేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా యొక్క ఆత్మలో స్థిరమగుగాక. ఇది శాంతి పాఠంలో మనకు ఈ సామవేదానికి సంబంధించినటువంటి ఈ కేనోపనిషత్తులో చెప్తున్నటువంటి ఒక విశేషమైనటువంటిది. కాబట్టి కేనోపనిషత్తు చదువుతున్నామనంటే ఈ శాంతి పాఠం మొట్టమొదటి చదివి తర్వాత మనకు దీనిలోకి వచ్చేసేయాలి. ఇక్కడ మనం కేన ఉపనిషత్తు అనేటువంటి ఒక మాట వచ్చింది. కేన అని అర్థం అన్నమాట. కేన ఏమిటి? కేన అనేటువంటి దానికి అర్థం. ఇప్పుడు మనకు దీనిలో శబ్దాలు నేర్చుకున్నాం. కిం శబ్దం యొక్క రూపం చెప్పండి అని అంటే కిం శబ్దం యొక్క రూపం ఏంటంటే కహ కౌ కే. కహ ఏకవచనంలో వస్తుంది, కే బహువచనంలో వస్తుంది, కవ్వేమో ద్వివచనంలో వస్తుంది. ఇట్లా అనమాట. అలా చెబుతూ ద్వివచనం వచ్చేటప్పటికి కం కౌ కాన్. కహ కౌ కే ప్రథమా విభక్తి, మొట్టమొదటి ప్రథమా విభక్తి.
కహ కౌ కే ప్రథమ భక్తి, కం కౌ కాన్ ద్వితీయ భక్తి, కేన కాభ్యాం కైహి, ఇది ఇది తృతీయ భక్తి. కేన కాభ్యాం కైహి, కైహి ఎవరి చేత, కాభ్యాం ఏ ఇద్దరి చేత, అది ద్వివచనం అనమాట. కేన ఎవని చేత, ఇక్కడ ఏకవచనం వేశాడు. కేన ఏకవచనం అనగా ఏమిటనమాట, బ్రహ్మము ఏకహ, అందువలన ఏకహ ఎవని చేత. ఏమిటి ప్రశ్న వలె ఉన్నది, ఎవని చేతనని తర్వాత విషయం అంతా ఆ వెనక పెట్టేసేసాడు ఉపనిషత్తులో. కేన ఎవని చేత, ఎవరండి ప్రశ్న, ఏమండి తలుపు దగ్గర ఎవరండి ఉన్నది, ఏదో శబ్దం చేస్తున్నారు, ఎవరో చెప్పండి, తలుపు తీయండి అని అంటే అప్పుడు తలుపు తీయంగానే కనబడతాడు. ఓహో మీరా వచ్చింది, సరే. అట్లనే మనం కూడా తలుపు తీసేసాం, తలుపు తీసేసేయం కనుక ఎదురుగా కనబడ్డారు. ఎవరంటే బ్రహ్మము కనబడ్డాడు, పరబ్రహ్మము కనబడ్డాడు. అది దీనిలో. అది మొట్టమొదట ఎలా ప్రారంభిస్తున్నాడో చూడండి. కేనేషితం పతతి, కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమ ప్రైతియుక్తః, కేనేషితం వాచమిమాం వదంతి, చక్షుశ్రోత్రం క ఉ దేవో యునక్తి. ఉ అంటే మరియు. ఇక్కడ కేన ఈషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః, కేన ఈషితం వాచమిమాం వదంతి, చక్షుశ్రోత్రం క ఉ దేవో యునక్తి అని పదాలు దేని దాన్ని విడగొడితే చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఆ ప్రశ్న వేసినట్టు కూడా దీనిలో కూడా ఉన్నది. ఏమిటంటే మొట్టమొదట మనః మనస్సు, కేన దేని చేత, ప్రేషితం పంపబడి, పతతి పడుతున్నది, దేని చేత, ప్రేషితం పంపబడి, ప్రేషితం పంపబడి, పతతి పడుతున్నది, దేని మీద పడుతున్నది, విషయముల మీద పడుతున్నది. అనగా మొట్టమొదట మనస్సు చెప్పాడు, 6 ఇంద్రియాలు. 6 ఇంద్రియాల్లో 5 ఇంద్రియములకు ఎవరు అన్నమాట హెడ్ అంటే మనస్సు. ఆ మనస్సును గురించి చెబుతున్నాడు. ఆ మనస్సు ఎవరి చేత పతతి పడుచున్నది, దేని మీద అంటే విషయముల మీద. మొట్టమొదటి విషయముల మీద తీసుకున్నాడు. మన ఇంద్రియాలు ఆ విషయముల పట్ల ఆసక్తితోటి చూస్తూ ఉంటుంటాయి, వాటి మీద పడుతుంటాయి. కళ్ళు చూస్తూ ఉంటాయి, ఆసక్తితోటి చూస్తూ ఉంటుంటాయి. ఇక్కడ దృశ్యం చాలా బాగా ఉంది, అది ఇదేనని సంతోషపడుతూ ఉంటుంటాడు. ఈ సంతోషపడుతున్నాడయ్యా, బాగానే ఉన్నది, దీనికి అన్నిటికీ ఎవరు పనిచేస్తున్నారు అంటే మనస్సు పనిచేస్తున్నది అని వాడికి అర్థమవుతున్నది. అయితే కేనా ఎవని చేత ఈ విషయముల మీద పడుతున్నది అని చెప్పమన్నాడు. అది ప్రశ్న వేసుకోమన్నాడు. అదొక ప్రశ్న. మరలా కేన ఎవని చేత యుక్త నియోగింపబడి, ప్రథమ ముఖ్యమైనటువంటి ఏంటి, మొట్టమొదటి మన శరీరంలో ఉన్నది ఏంటో చెప్పుకోవాల్సింది ప్రాణ, ప్రాణం. అది ఇది ప్రాణం. మనస్సు తర్వాత ప్రాణానికి వచ్చాడు. ఈ ప్రాణము ప్రైతి తన పనులపై సంచరిస్తున్నది. ఈ ప్రాణము 5 ప్రాణాలయ్యి తన పనులను తాను చేస్తూ ఉన్నది. మన శరీరంలో 5 ప్రాణాలు, అవి ఏమాత్రము విశ్రాంతి రెస్ట్ తీసుకోకుండా వాటి పనులు అవి చేస్తూనే ఉన్నాయి. వాడు ఎంతకాలం అయితే జీవిస్తున్నాడో, ఏమండి నాది 60 సంవత్సరాలండి, పెద్ద బర్త్డేనండి అని అంటాడు. సరే బాగానే ఉందయ్యా. ఏమిటి అర్థం చేసుకోవాలి అని అంటే, నీలో ఉన్నటువంటి ఆ ప్రాణం ఉన్నది చూసావు, కేన ఈ శితం, ఆ ఆయన్ని పట్టుకో, ఆ బ్రహ్మమును పట్టుకో. ఆ బ్రహ్మం వలన ఈ 60 ఏళ్ళు బతికావయ్యా. ఇక్కడ విశేషం అంటే ఏమిటనమాట, ఆ సందర్భంలో ఎవరిని గుర్తు చేసుకోవాలి అని అంటే, నాకు ఇంత శరీర అంగములన్నీ స్థిరంగా ఉండి బలంగా ఉండటానికి కారణం ఎవరంటే, నా శరీరంలో ఉన్నటువంటి హృదయ గుహలో ఉన్నటువంటి ఆ పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మను నేను ధ్యానం చేసుకోవాలి, అది అర్థం. ఏది బర్త్డే అంటే అసలు అర్థం అంత ఇది. సరే, మనకి ఇప్పుడున్న విషయాలు తెలుస్తున్నాయి అనుకోండి. కేన ప్రాణః ప్రైతి తన పనులపై సంచరిస్తూ ఉన్నది. ఈ పంచ ప్రాణాలు 5 పనులు అవి నిర్వహిస్తూ ఉన్నాయి కాబట్టి
నువ్వు హాయిగా చక్కగా తిరుగుతున్నావయ్యా. ఇదంతా ఎవరి చేత ఈషితం కోరబడుతున్నది? ఎవరి చేత ప్రేషితం ఈషితం? ఈషితం కోరబడుతున్నది, ప్రేషితం ప్రేరేపింపబడుతున్నది. ఈ 2 విషయాలు. 2 క్రియాపదాలు వేశాడు. ఇక్కడ ప్రేరేపించబడినటువంటి ఒకటి, కోరబడినటువంటిది ఒకటి. కోరటం అంటే ఇంద్రియాలు చూస్తుంటాయి. నాకు అది కావాలి, ఇది కావాలి అనే విధంగా చెబుతుంటాయి. అనంగానే అంటనే ఆ పరమాత్మ అవన్నీ సమకూర్చి పెడుతుంటాడు. ప్రేషితం, ఈషితం 2 కూడా ఆ పరమాత్మయే మనకి. కోరేది ఆ పరమాత్మే, నీ చేతనే కోరిపిస్తుంటాడు. అది తెలియదు వీడికి. వీళ్ళు అనుకుంటారు అక్కడికి పోయి మంచి దృశ్యాలు చూడాలి, వీకెండ్ శని ఆదివారాలు వచ్చినాయి అంటే వీకెండ్ అని ఒక పేరు పెట్టేసేశారు. ఇంగ్లీష్లో మాట్లాడితేనే కానీ అర్థం కాదు. శని ఆదివారాలు అనలేవు, వీకెండ్ అంటుంటాడు. ఇంగ్లీష్లో చెప్పాలి. ఆ వీకెండ్ వచ్చేసింది, అదిగో ఆ దృశ్యం అక్కడికి పోవాలి, అక్కడ పోయి చూసి రావాలి అంటాడు. అక్కడ పోయి చూసి రావాలి, బాగానే ఉంది. అక్కడ పోయి చూసేసి ఈ కళ్ళు బాగా పనిచేస్తున్నాయి. ఆ చూసి అవన్నీ దృశ్యాలు చూసి ఫోటోలు తీసుకొని స్మరణలు తీసుకొని అన్ని చక్కగా ఒక $1000 $500 ఖర్చు పెట్టుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత అవన్నీ దాచిపెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటున్నాం. అంతవరకు బాగానే ఉంది. ఇదంతా కేన ఈషితం కేన ప్రేషితం. ఎప్పుడన్నా ఆలోచించాడా? ఇదే ఇక్కడ చెప్పేది. ఇవన్నీ ఏమిటనమాట, అక్కడికి వెళ్ళి దృశ్యాలు చూస్తున్నావు, ఎప్పుడు చూడలేదు. ఆ దృశ్యాలు బాగా ప్రకృతి బ్రహ్మాండంగా ఉంది. ఏమిటి ప్రకృతిలో అంటే ఈశావాస్యమిదగం సర్వం యత్కించే జగత్యాన్ జగతు తేన త్యక్తేన భుంజీధా మా కుల కస్వసిద్ధ ధనం అని చెప్పాడు. ఈ ప్రకృతి ఉన్న చూసా, ఇదంతా ఈశ్వరుని యొక్క స్వరూపము. ఇది ఎవరిది అని అంటే ఈశ్వరుడి యొక్క ఆస్తి. ఈశ్వరుడి యొక్క ఆస్తి ఇది. ఆయన సంపద. ఆయన సంపదని నాది అని అనుకోవాకు. ఆ సంపదని త్యాగబుద్ధితో అనుభవించు. అప్పుడే నీకు పరమాత్మ తత్వం తెలుస్తుంది అని చెబుతున్నాడు. అది మనకు ఈశోప్రశ్న. అట్లనే ఇక్కడ కూడా ప్రేషితం, ఈ ఇంద్రియాలను ప్రేషితం చేయించి, ఈషితం కోరబడి, ప్రేషితం ప్రేరేపింపబడి ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాడే వాడెవరు? కేనా, ఎవరు వాడెవడు? లోపల ఎవడో కూర్చొని ఉన్నాడు, వాడెవరు? ఇంకా చెబుతున్నాడు. ఇంకా ఇమాం, ఈ వాచం వాక్కు మాటలు మనుష్యాహ, మానవులు వదంతి పలుకుతున్నారు. ఎవరు అని అంటున్నారండి అంటే చక్షు శ్రోత్రం, అలానే కహ ఏ దేవ తేజోవంతుడు నియమిస్తున్నాడు. ఈ చక్షుస్సులోనూ శ్రోత్రంలోనూ ఇంద్రియాలలో ఉన్నటువంటి శక్తిని ఏ దేవుడు నియోగిస్తూ ఉన్నాడు? ఎవరు పెట్టారు ఈ బ్యాటరీ? ఇక్కడ అదే విశేషం. ఈ బ్యాటరీ ఎవరు పెట్టారు? చాలా గమ్మత్తైన, చాలా గొప్పమైనటువంటి ఇది. ఎందుకంటే కేనా అనే దాన్ని వేసేసి నీవు అన్వేషణ చేయము అని అన్నాడు. ఈ బ్యాటరీ ఎవరు పెట్టారు? కనుక్కోండి. ఎవరైనా డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఎక్స్రేలు తీయండి, ఏమన్నా తీయండి, బ్యాటరీని కనుక్కోమనండి, చూద్దాం దీనిలో ఉన్నటువంటి బ్యాటరీ ఎక్కడుందో. ఎంత విశేషంగా ఉండదో చూసుకోండి. ఆ 5 ఇంద్రియాలకి మనస్సు లగ్నమైనది. మనస్సు ఏమో బుద్ధికి లగ్నమైనది. బుద్ధి పోయి జీవాత్మకి లగ్నమైనది. ఆ జీవాత్మ పోయి నెమ్మదిగా ఆ పరమాత్మ యందు లగ్నమైపోయినది. ఆ హెడ్ పైన పరమాత్మ ఉన్నాడు అసలు. అక్కడి నుంచి ఆజ్ఞలు వస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి ఆజ్ఞలు అన్నిటికీ వస్తూ ఉన్నాయి. ఆయన చెప్పినట్టే అందరూ వినాలి, అంతేగాని వినకుండా కాదు. అదే మనకింత క్రిత కథలు వచ్చినాయి. ప్రాణం మీద తిరగబడ్డాయిట ఈ ఇంద్రియాలు 5. మేము వర్క్ చేసేదంతా నీ పేరు చెప్పుకుంటున్నారు, మాట్లాడితే ప్రాణం ప్రాణం అని. అసలు మా పేరే అసలు చెప్పుకోవటం లేదు. కన్ను అని చెప్పుకోవటం, నేను చూస్తున్నది మేము, వింటున్నది మేము, చేస్తున్నది మేము, తింటున్నది మేము. పేరేమో నీదా, వర్క్ ఏమో మాదా అని ఈ ఇంద్రియాలు 5 కూడా తిరగబడ్డాయిట. చివరిగా కథ అంతా చెప్పానుగా. చివరికి ఎందుకు లేనండి, నేనే వెళ్ళిపోతానులే, మీరే కొట్టుకోండి వాకే అనేసరికి ప్రాణం మొదలు పెట్టింది. ఒక అడుగు వేసింది. అమ్మో, వెలుగు ఎప్పుడైతే వేసిందో ఇవన్నీ కూడా ఇక పని ఎట్లా గిలగలు తనుకుంటున్నాయి ఇంద్రియాలు. అప్పుడు అన్నయ్య కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు ఉండవు, నీ వలన మేము బతుకుతున్నాం బాబు, కాబట్టి నువ్వు పోతే ఉంది, నువ్వు పోతే మేము చచ్చిపోతాం, ఇంకంతా ఏ ప్రాణం ఉండు అని మనకు ఒక కథగా మనకు ఉపనిషత్తు దీనిలో వచ్చినటువంటిది. కాబట్టి కేనా ఎవరు? ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవటమే ఈ ఉపనిషత్తు యొక్క సారాంశము. ఇది దీనిలో చెప్తున్నది. కేన
ఎవరి చేత ప్రేషితం, ఎవరి చేత ఈషితం అని చెబుతున్నారు. ఏమిటి ఇవన్నీ? 11 ఇంద్రియాల మీద, ఈ శరీరం అంతం మీద కేన ఎవరి చేత ప్రేరేపింపబడుతున్నది, ఎవరి చేత కోరబడుతున్నది. ఏడు కోరటం అనేటువంటిది ఈ విషయములన్నిటినీ, విషయములని అంటే అన్ని సమస్తమైనటువంటివి కూడా కోరబడుతున్నవి. అది కేనోపనిషత్తుని వినాలి అనేటువంటి ఆసక్తి. కాబట్టి వింటున్నాము, ఇది తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆసక్తి కలిగింది. ఈ ఆసక్తి కలగటానికి ఎవరంటే వెనకున్నాడు ఆయన. అది కాబట్టి నీకు ఆసక్తి కలిగిందంటే అదే కారణం. అంటే ఏంటి? బ్రహ్మము ముందు నీ యొక్క మొట్టమొదటి చేయి పట్టుకుంటున్నావు బ్రహ్మాన్ని. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఎవరైతే నన్ను పట్టుకుంటారో వాళ్ళని నేను పట్టుకుంటాను అనేటువంటి అర్థంలో ఇక్కడ కూడా చెబుతున్నాడు. మానవులు చెబుతున్నారు ఈ విధంగా పరబ్రహ్మాన్ని పట్టుకుంటే ఆ పరబ్రహ్మం మనల్ని పట్టుకుంటుంది అనేటువంటి భావం కూడా ఇందులో ఉన్నది. ఇందులో చెప్పినట్టు పతతి ఒకటి, తర్వాత వదంతి రెండోది. ఈ రెండు క్రియాపదాలు వేశాడు. పతతి అనేటువంటిది వర్తమాన కాల క్రియాపదం. పతతి పడుతూ ఉన్నది. పతతి పతః పతంతి, పతసి పతథ పతః పతామి పతాః పతావ. పతతి పడుతూ ఉన్నది. కేన ఈషితం ఎవరి వలన పడుతూ ఉన్నది? విషయాల మీద ఆసక్తి. అలానే కేన వదంతి ఎవరి చేత చెబుతున్నారండి? వదంతి చెప్పబడుతూ ఉన్నాయండి. వదతి వదంతి చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు అనేటువంటిది ఏమిటి? దేని గురించి అంటే దేని చేత? ఈ కళ్ళు చెవులు అనేటువంటి ఈ ఇంద్రియములు నిజానికి ఏ దేవహ, ఏ దేవుడు లేక తేజోవంతుడు నియమించుతున్నాడు చెప్పండి అని అంటున్నారు. కాబట్టి మనల్ని ఒక్కసారిగా ఆలోచనలోకి దించుతున్నాడు. అది ఈ ఉపనిషత్తులో చెప్పేది ఏంటంటే ఇంద్రియాల గురించి, వీటి గురించి ఆలోచనలో దించుతున్నాడు. కాబట్టి కేనా దీనిలో విశేషమైనటువంటిది చెప్తూ ఉన్నమాట. ఇక్కడ శిష్యుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడండి. శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడు. కేనా, ఏమండి గురువు గారు, కేనా ఎవరి చేత? ఇదిగో నాకు చదవాలని అనిపిస్తున్నది, నేర్చుకోవాలనిపిస్తున్నది ఏంటి? కేనా ఎవరి చేత అండి? గురువు గారిని ప్రశ్న వేశాడు. అదనమాట. నాకు రోజు ఇట్లా కోరిక పుడుతున్నదండి, తెలుసుకోవాలనేది అంత ఇది ఏంటి, నాకు ఏదో అన్వేషణ చేస్తుంటే ఎవడో ఉన్నాడు లోపల అని ప్రశ్న వేశాడు. దానికి సమాధానము, అయా ఎవరున్నారంటే దీనిలో వెనక ఒక బ్రహ్మము ఉన్నాడండి, పరమాత్మ. ఆయన చెప్పాడు, ఆయనే అన్నిటినీ కలిగి ఏర్పాటు చేస్తుంటుంటాడు అని అర్థం. ఈ విషయముల మీద అన్నిటి మీదనని ఇందులో మనకు దాని సమాధానం కేన అనేటువంటి దానికి సమాధానం దీనిలో కూడా వస్తుందన్నమాట. దీనిలో ఏమిటంటే 5వ మంత్రంలో కేన అనే దానికి సమాధానం అక్కడ ఇచ్చాడు. కేన ఎవని చేత అనేటువంటి దానిలో అదే చెబుతూ అంతటితోటి 2వ మంత్రంలోకి వస్తున్నాడు. శ్రోత్రస్య శ్రోత్రం, శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః, యద్వాచోహం వాచ, సవు ప్రాణస్య ప్రాణః, చక్షుః చక్షుషః చక్షుః, అతిం ఉచ్య, అక్కడ చక్షురతిముచ్య విడదీసుకోవాలి. ధీరా ప్రేత్యా అస్మాల్లోకా అమృతా భవంతి. ఎత్ ఏదైతే శ్రోత్రస్య చెవి యొక్క, శ్రోత్రం చెవియో, మనసః మనస్సు యొక్క, మనః మనస్సు, వాచః వాక్కు యొక్క వాక్కు, నిజంగా ప్రాణః ప్రాణము, చక్షు చక్షు యొక్క. ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే దీనిలో విశేషమైనటువంటిది, ఇక్కడ చెప్తున్నటువంటి విశేషము ఏదైతే ఎత్తు అనే ప్రయోగంతో చెబుతున్నాడు. ఎత్తు శ్రోత్రస్య, ఏ చెవి యొక్క శ్రోత్రం చెవియో, శ్రోత్రం అంటే చెవి. ఈ చెవి శ్రోత్రం అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చినది అంటే శృతి శబ్దం మీద శృణోతి, శృణుతః, శృణ్వంతి అక్కడి నుంచి వచ్చింది. అనగా అర్థం శృశ్రవణే. శృశ్రవణే అనేటువంటి క్రియాపదం నుంచి తిన్ ప్రత్యయం చేసి శ్రోత్ర అనేటువంటిది వచ్చిందనమాట. ఇక్కడ అంటే వినబడునది అని అర్థం అనమాట. ఇది ఈ వినబడినటువంటి శ్రోత్రస్య చెవి యొక్క, శ్రోత్రం చెవియో, శ్రోత్రం అనేటువంటి దానికి ఇక్కడ మళ్ళీ నామవాచకం వేసి చెబుతున్నాడు. చెవియో, చెవి యొక్క చెవియో, మనస్సు యొక్క మనస్సుయో, వాక్కు యొక్క వాక్కు,
అని సహా అదే ఇంకా ప్రాణస్య ప్రాణం అన్నిటికీ దానికి అదంతా ఎవరంటే కన్నుకి కన్ను ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఏమిటనమాట ఇది తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి దీని విషయంలో ధీరాహ బుద్ధిమంతులు అస్మాత్ ఈ లోకాత్ అంటే ఈ ఇంద్రియ జీవనం నుండి ప్రేత్య పైకి వచ్చి అమృతాహ అమరులు భవంతి అవుతున్నారు. ఇక్కడ విశేషమైనది దాని శక్తి చేతనే చెవి ఉంటున్నది. ఒకటి చెవి ఉన్నదండి నీకు, ఉందండి నాకు చెవి అంటే అర్థం ఏంటో తెలిసిన చెవి పనిచేస్తున్నదా అని అర్థం. అది చెవి ఉందండి నాకు, చెవి పనిచేస్తున్నదా, పనిచేస్తున్నది. ఆ పనిచేస్తున్నది ఎవరికేనా? బ్రహ్మం. అది ఇక్కడ అర్థం చెప్పేది. చెవి ఉంది, ఆ చెవి ఎవరి చేత పనిచేస్తున్నది? ఇప్పుడు అర్థం ఏమిటి? చెవులు ఉన్నాయి, వాడికి రూపం కనపడుతున్నది, కానీ వాడికి వినపడదు, చెవిటి వాడు. అంటే అర్థం ఏంటి? ఆకారం మాత్రం చెవులు కనపడుతుంది, కాబట్టి చెవులు లేనట్టే వాడి చెవులు లేవని అర్థం అనమాట. కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళు చూస్తున్నాయా? చూస్తున్నాయండి. ఎవరి చేత చూడబడుతున్నాయి? అది ప్రశ్న. అయ్యా కళ్ళు లేవండి, నాకేం కనపడటం లేదండి. కళ్ళు లేవండి, గుడివాడు. కాబట్టి కళ్ళు కనపట్టలేదు గుడివాడు, చెవులు ఉన్నాయి చెవిటివాడు వినపట్టలేదు, అటు గుడ్డివాడు ప్లస్ ఈ చెవిటివాడు అయినాడు, రెండైనాడు, పని చేయటం లేదు. ఇక నాలుగు ఉంది. ఈ నాలుగు ఉండేటప్పటికి ఏమబ్బాయి మాట్లాడతావా, నాకు మాటలు రావండి అనేది సైకిల్ చేస్తుంటాడు మగవాడు. మోగతనం చూపిస్తాడు. ఇక మూడో మోగవాడైనాడు. అంటే ఏమిటనమాట? లోపల కేన ఏషితం ప్రేషితం దానికి ప్రశ్న వేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి, ఆ ఇంద్రియ శక్తి అనేటువంటిది వీడిలో లేదు. అందుకని మనం నన్న గుడ్డివాడిని చూస్తే ఎవరో కళ్ళు బాగానే ఉంటే కళ్ళు కొడుతూనే ఉంటుంటాడు, రెప్పలు కొడుతూనే ఉంటుంటాడు. కొంతమంది చూస్తుంటే చక్కగా కళ్ళు ఉన్నాయి కదా నీకు ఏం చూడటానికి, కాదు కనపడవండి అంటాడు. చెవులు ఉన్నాయి కదా నీకు వినొచ్చు కదా, కనపడదండి. ఈ విధంగా ఈ సమాధానాలు చెబుతాడు. కాబట్టి నీ శరీరం అంతా ఉన్నది, బాగానే ఉన్నది, కానీ ఇంద్రియ శక్తి అనేటువంటిది లేదు, ఇది తెలుసుకో అని బుద్ధిమంతులు అస్మాత్ ఈ లోకంలో ఉన్నటువంటి ఇంద్రియ జీవనం మనం జీవనం చేస్తున్నామండి. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా. ముఖ్యంగా జాగ్రత్త అవస్థలో చూసుకోండి ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో. జాగ్రత్త అవస్థలో, ఆ జాగ్రత్త అవస్థలో నీకు చెవులు పనిచేయలేదు సరిగా, కారెట్ నడుపుతావు, కళ్ళు పనిచేయటం లేదు, ఆఫీసు పోయి ఏం చేస్తావు? చెవులు పనిచేయటం లేదు సరిగా, కళ్ళు పనిచేయటం లేదు, ఇంక ఉద్యోగం ఏం చేస్తావు? కాబట్టి ఉండటానికి మాత్రం పైకి మాత్రం కనపడుతున్నాయి ఉన్నాయని, కానీ లోపల ఆ ఇంద్రియ శక్తి ఎవరంటే ఆ ఇంద్రియ శక్తి, ఆ పరమాత్మ ఇచ్చేటువంటి ఇంద్రియ శక్తి మాత్రం అక్కడ మైనస్ చేసి పెట్టేశాడు వాడికి. వాడు పుట్టుకతోటే గుడ్డివాడు, పుట్టుకతోటే చెవిటివాడు, పుట్టుకతోటే వాడు మోగవాడు. ఇంక వాడి పని చూసుకోండి, శరీరం మాత్రం కనబడుతున్నది. అందుకనే ఏమనుకోవాలని తెలిసిన, అరే మనకి చెవులు ఉన్నాయి, కవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనము ఏం సాధించాము? పరమాత్మ లోపల ఉండి ఇంత గొప్పనైనట్టు పరమాత్మ ఉన్నాడు, మనం ఏం సాధించాము? ఆ గుడ్డివాడు పాపం, వాడికి కళ్ళు లేక వాడు ఎంత బాధపడుతున్నాడు వాడు. అదిగో చెవిటివాడు చూసుకో, మగవాడు చూసుకో, వాడు చూసుకో, వీడిని చూస్తుంటే మనం ఎన్ని రెట్లు గొప్ప. ఈ మొత్తం ఈ ప్రపంచం మొత్తాన్ని దర్శనం చేసుకునేటువంటి ఆ గొప్ప శక్తి ఎవరిచ్చారా? ఆ బ్రహ్మము. అందుకనే ఆ బ్రహ్మమునకు నమస్కారం. నువ్వేం పనిచేయటం లేదనుకోండి, నువ్వేం ఆనందపడతావు? ఈ ప్రకృతిని చూసి ఏం ఆనందపడతావు? మనస్సు బాగా పనిచేయటం లేదు, కళ్ళు పనిచేయట్లేదు, ఏ ప్రకృతిని చూసి ఏం ఆనందపడతావు? ఈ భౌతిక ప్రపంచ స్థావర జంగమాత్మకమైనటువంటి దాన్ని చూసి ఏం ఆనందపడతావు? కాబట్టి వీటన్నిటికీ ఎవరు కేనా, అది పట్టుకో అని చెబుతున్నాడు. ఆ కేనా అని పట్టుకుంటే అప్పుడు చివరికి వస్తుంటుంది అనమాట ఈ ఇంద్రియములు యొక్క శక్తి, అనగా 11 ఇంద్రియముల యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది ఏమిటి అనేది పట్టుకో అని చెబుతున్నాడు. బుద్ధిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాల నుండి
వివక్షిస్తాడు, వివక్షణ చేస్తుంటాడు. ఇవి ఇంద్రియ వ్యాపారాలు ఎలా పనిచేస్తున్నాయండి అనేటువంటి ఆలోచనలోకి వస్తాడు వీడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు. ఇది ఏ ఇంద్రియములైతే ఉన్నాయో ఆ ఇంద్రియములు మనకి ఇహలోకాన్ని గురించి అన్ని చెబుతూ ఉంటుంటాయి. అది బాహ్య ప్రపంచాన్ని గురించి అర్థం చేసుకోవాలి. బాహ్య ప్రపంచము, అంతః ప్రపంచము రెండు ప్రపంచాలు. అంతః ప్రపంచంలో కూర్చున్నాడు ఎవరు? బ్రహ్మము. కాబట్టి నీ యొక్క ఇంద్రియాలను అంతహా చేసుకొని లోపల, అప్పుడు నీవు ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకో అని చెబుతున్నాడు. కాబట్టి రెండు, అటు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని చూడు, లోపల ఉన్న బ్రహ్మాన్ని చూడు. చూసినప్పుడు నీవు అక్కడ బ్రహ్మము, ఇక్కడ బ్రహ్మము, ఒకటే బ్రహ్మము, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఇది చివరికి వచ్చాడు. ఎక్కడ తీసుకుపోతాడంటే అక్కడ తీసుకుపోతాడు అనమాట. ఆ బ్రహ్మము మన శరీరంలో ఉన్నాడు అని చెప్పడం అనమాట. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు. ఎప్పుడు ఈ ఏకాదశ ఇంద్రియముల గురించి అన్ని తెలుసుకొని ఆ పరమాత్మను గురించి ఎప్పుడైతే తెలుసుకొని ఆ పరమాత్మను తెలుసుకుంటాడో, చివరికి ఈ జీవనము నుండి అనగా పరమాత్మ తత్వం, బ్రహ్మతత్వం తెలుసుకున్నాడు. ఇక అప్పుడు చివరికి వార్ధక్యంలోకి వచ్చాడు. వార్ధక్యంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? వెళ్ళిపోతాడు. ఆ ప్రేత్య, అప్పుడు పైకి వెళ్ళిపోతాడు. ఆ పైకి వెళ్ళిపోయేటప్పటికి నీవు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఉంది. ఏమిటి ఆ సబ్జెక్ట్ అంటే కేనా. అది చివరికి సర్టిఫికేట్ అక్కడ ఇచ్చాడు. మరి ఒక్క రోజున సర్టిఫికేట్ వస్తుందా? ఓ 15 సంవత్సరాలు చదువుతుంటే చివరికి ఒకసారి పెద్ద సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. ఒకరోజు వస్తుందా? కాదు. అందువలన ఏంటంటే వీటిని గురించి అధ్యయనం చేసుకుంటూ లోపల ఉన్నటువంటి పరమాత్మని అర్థం చేసుకో. నువ్వు ఎప్పుడైతే బ్రహ్మ సాక్షాత్కారం పొందుతావో ఇంకప్పుడు నీ శరీరంలో నుంచి ఆ బ్రహ్మం బయటికి వచ్చేస్తాడు, శరీరాన్ని వదిలేస్తాడు. అది ఇక్కడ. అందుకని ఏం చెబుతున్నాడంటే ప్రధానంగా ఈ ఇంద్రియములు, ఈ శరీరము, బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నావు. ఆ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకున్నావు. సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది కూడా తెలుసుకున్నావు. అలానే ఆ బ్రహ్మము నీలో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకో అని చెబుతున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా హే శిష్య. శిష్య, నీవు ప్రశ్న వేసావు, కేనా అని ప్రశ్న వేశావు. కాబట్టి నువ్వు ఇంత వింటున్నావు నేను చెబుతున్న మంత్రాలని. వినినటువంటి మంత్రాన్ని మళ్ళీ చెబుతున్నావు. కేనా. ఇప్పుడు నేను మంత్రం చెప్తే నువ్వు మళ్ళీ ఆ మంత్రం మళ్ళీ నాకు అప్పచెప్పేస్తున్నావు. చెవులు పనిచేస్తున్నాయి, వింటున్నావు. కళ్ళు పనిచేస్తున్నాయి, చూస్తున్నావు. లోపల ఏమైంది? వీటన్నిటికీ కనెక్ట్ అయిన మనస్సు ఉంది. ఆ మనస్సు గ్రహించేస్తున్నది. మనస్సు గ్రహించి వెంటనే బుద్ధికి పంపించేస్తున్నది. బుద్ధి ఏమో నిక్షిప్తం చేసేస్తున్నది. ఇది ఎంతకాలం పడుతున్నది అని చెబితే, కరెంటు స్విచ్ వేస్తే ఎంత కాలానికి వెలుగుతుంది బల్బు. అట్లనే ఆ గురువు గారు మంత్రం చెప్పగానే లోపల నిక్షిప్తం అయిపోతున్నది. అది అయిపోగానే ఒక 10 నిమిషాలు కాగానే అరే చెప్పరా అనేటప్పటికి ఆ శిష్యుడు మళ్ళీ మొత్తం అప్పచెప్పేస్తున్నాడు. ఇంత జరుగుతున్నదే ఏమిటి దీనిలో? ఈ శరీరం అనేటువంటిది చూస్తుంటే ఒక విచిత్రంగా ఉంది. ఈ శరీరం చాలా విచిత్రంగా ఉంది. మరి జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఓ జంతువుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, ఆ జంతువుకి కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, చెవులున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ జంతువుని కూర్చోబెట్టి ఈ మంత్రాలు చెబుతూ కూర్చొని ఆ జంతువు చెప్పవే అంటే అదేం చేస్తుంది? అది కూర్చున్నంతసేపు ఏదైనా బిస్కెట్ పెడితే తింటూ కూర్చొని బిస్కెట్ అయిపోయి లేచిపోతుంది. ఉన్నాయి కదా నీ కాళ్ళు, చెవులు, కళ్ళు అన్నీ ఉన్నాయి కదా. నేను చెబుతున్నా కదా. నేను చెబుతుంటే మరి మళ్ళీ చెబుతున్నాడు వాడు. చెప్పు జంతువా. అది అంతే కాదు, మనం ఎన్ని చెప్తున్నా దానికి ఆ చెవులు ఉన్నాయి దానికి, కానీ ఏం పని చేయట్లేదు దానికి. ఎంతసేపు తిండి మీద కూర్చుంటుంది అది. తింటం తిరగటం, తింటం తిరగటం, రెండో పని లేదు దానికి. తింటం తిరగటం, నిద్రపోవటం. ఇది జంతువులు, పశుపక్షాదులకు ఉన్నటువంటి లక్షణాలు ఇవి. అవి వాటిలో కూడా బ్రహ్మం ఉన్నాడు. అన్నిట్లోనూ సర్వం కల్విదం బ్రహ్మం ఉన్నాడు. కానీ నీవు వేరు. జంతువునా నరజన్మ దుర్లభం అని ఎందుకు చెప్పారు?
ఈ పశుపక్షాదులు కీటకాలన్నీ ఉన్నాయి, వాటన్నిటిలో కూడా పరమాత్మ ఉన్నాడు. కానీ మనిషి అనేటువంటి వాడు ఏమిటి విశేషం, వాళ్ళ దగ్గర నుంచి భేదింపబడి బయటకు వచ్చాడు వీడు. వాళ్ళల్లో చేరలేదు వాడు, జంతువుల్లో చేరల. ఆ జంతువుకి ఏదో ఒకటి కాస్త గడ్డి చూపిస్తే నీ అమ్మట వస్తుంటుంది తిండి. ఎప్పుడు చూసినా దానికి తిండి, తినటం అయిపోయింది, నిద్రపోవటం, మళ్ళీ లేవటం, తినటం, నిద్రపోవటం, తినటం, నిద్రపోవటం, కుంభకర్ణుడే. ఇది అనమాట ఇది. అదే ఇక్కడి నుంచి మనం డిఫర్ అయినాము, పశుపక్షాదుల నుంచి మనం డిఫర్ అయినాము అని అంటే కేనా, అది తెలుసుకో. డిఫర్ అయినావు నువ్వు మానవుడివి. మానవుడు అని అంటే మనీషి, మనీషి అంటే జ్ఞానవంతుడు అని అర్థం అనమాట. నీ జ్ఞానం ఏమిటో తెలుసుకోరా అని చెబుతున్నాడు అనమాట. ఇట్లా శ్రోత్రస్య శ్రోత్రం మనసహ మనహ, చెవుకి చెవు, మనస్సుకి మనస్సు అంటే చెవుకి చెవు అంటే చెవు ఉన్నది. ఈ విషయాన్ని భాగవతం ఎట్లా చెప్పిందో తెలుసా అండి? మీకు వెంటనే టచ్ ఉంటుంది, అది భాగవతంలో పద్యం గుర్తుకోవాల్సి ఉంటుంది. కామరాజు అన్నపూర్ణ గారు ఉంటే చెప్పేస్తుంది ఆమె, ఈ పాటికి చెప్పేసేది అయినా లేదట్టుకుంది. సరే, ఈ విషయాన్ని కళ్ళు ఉన్నాయండి అని అంటే కళ్ళు ఉన్నాయి నాకు అంటే నిజంగా కళ్ళు పనిచేస్తున్నాయి. ఏం పనిచేస్తున్నాయి అంటే ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటున్నాయి. చెవులు ఉన్నాయి, చెవులు పనిచేస్తున్నాయి అంటే ఏం పనిచేస్తున్నాయి? చెవులు ఉన్నందువలన ఆ బ్రహ్మతత్వాన్ని వింటున్నాను అని అర్థం. నాలుగున్నది, నాలుగున్నదని మాట్లాడుతున్నాను. దేని గురించి మాట్లాడుతున్నాను? బ్రహ్మతత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఆ విషయాన్ని భాగవతంలో కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకును చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిదవిలిన వనము. ఇట్లా ఈ విధంగా ఇంద్రియాల గురించి చెప్పాడు. ఈ ఇంద్రియములు చెవులు ఉన్నాయి అంటే అదిగో ఆ బ్రహ్మజ్ఞానం వింటుంటే చెవులు ఉన్నట్టు లెక్క. అది వింటలేదయ్యా నువ్వు, పనికి మాలిన మాటలు రోజు భలే ఇంట్రెస్ట్ వీడికి, అప్పుడు చెవులు లేవని అర్థం. అది కళ్ళున్నాయి అని అంటే ఆ పరమాత్మ దర్శనం చూసుకో ఉంటే అప్పుడు నీ కళ్ళు ఉన్నాయి. కళ్ళు యొక్క అర్థం అది. కంటికి ఏమని చెబుతున్నారని అంటే, ఏమండి దర్శనం అయిందా? చూడండి ఏ విధంగా అడుగుతారు. గుడికి పోయొచ్చాడు, ఏమండి దర్శనం అయిందా? ప్రశ్న వేస్తాడు చూడండి. ఏంటి దర్శనం అనేటువంటిది? దృశ్య ప్రేక్షణే అనేటువంటి క్రియాపదం నుంచి వచ్చింది. అంటే నీకు కళ్ళు పనిచేయాలి ఆలయానికి పోతే అని అర్థం. కంటిని ఎక్కడ పెడతావు అని అంటే దృశ్య ప్రేక్షణే, చూచుట ఎందే పెట్టుము. దేన్ని చూచుట ఎందు? పరమాత్మను చూచుట ఎందే పెట్టుము నీ యొక్క మనస్సుని అని అర్థం. ఆ పరమాత్మను చూచుట ఎందే పెట్టుకొని ఎప్పుడా చూసుకొని ఆ పరమాత్మను దర్శనం చేసుకొని హృదయంలో పెట్టుకొని వస్తాడు. వచ్చిన తర్వాత దర్శనం చూశానంటే దర్శనం అయింది. కాబట్టి కళ్ళు ఉన్నాయి అనంటే ఆ యొక్క ఫలితము ఇప్పుడు నెరవేరింది. అనగా కళ్ళు ఎప్పుడు పరమాత్మ దర్శనంలో ఉండాలి అని అర్థం. అనగా అర్థం ఏమిటి? పరమాత్మ అంటే మనం ప్రతి చోట పరమాత్మ, ప్రతి చోట గుడి ఉందండి అని అంటే అది కాదు అక్కడ అర్థం. ప్రతి చోట దేవుడు ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. అందుకని సర్వం కల్వితం బ్రహ్మ అని అన్నాడు. లేని చోట అంటూ ఎక్కడా లేదయ్యా బ్రహ్మం అనేటువంటిది. నీ ముందుగా పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలన్నీ ఎవరు? బ్రహ్మమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నం తింటున్నావు, అన్నం ముందు పెట్టుకో ప్లేట్లో, పెట్టుకున్న తర్వాత ఏంటి? అన్నం తింటే గానీ నీకు ప్రాణం నిలబడదు. మరి అందుకనే భగవద్గీతలో చెప్పాడు, ఆ అన్నాన్ని తినే ముందు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్రో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం అనే విధంగా ఆ శ్లోకాన్ని చెప్పుకొని అప్పుడు నమస్కారం చేసుకొని ఆరగించుకొని చెప్పారు. అలా చేస్తే బ్రహ్మము నీ యందు విశేషమైనటువంటి శ్రద్ధ కలిగి నీవు ఎంత శ్రద్ధ ఉంటుందో బ్రహ్మము కూడా నీ అంత శ్రద్ధ ఉంటుంది అని చెప్పడం అదే దీనిలో చెబుతున్నాడు. కాబట్టి బ్రహ్మాన్ని ఒక్కసారి పట్టుకుంటే ఆ బ్రహ్మము నిన్ను వదిలిపెట్టకుండా పట్టుకుంటాడు అని అనమాట. అందుకని అనన్యా చింతయంతోమా ఏ జనా పర్యుపాసతే తేషా నిత్యాభియుక్తాన యోగక్షేమం. ఎవరైతే నన్ను ఆలోచనతోటి ఎప్పుడు నన్నే పట్టుకుని ఉంటారో వాళ్ళని నిన్ను వదిలిపెట్టను, నేను వాళ్ళని పట్టుకుంటాను అన్నాడు. ఇట్లా ఇంత దాని తెలుసుకోవాలంటే కేనా అని ప్రశ్న వేశారు.
కేన ఎవని చేత అనేటువంటి విషయాలు దీంట్లో చెబుతున్నాడు అనమాట. ఇక్కడ ఒక విశేషం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణాలు స్వతహా జడ వస్తువులు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జడం అంటే తెలుసు కదా మనకి. ఇప్పుడు ఉదాహరణకి కరెంటు తీగ ఉందండి, పెద్ద కరెంటు తీగ. మన హెచ్డిఎల్లో కానీ మనం పైకి చూస్తుంటే అసలు మన జనరల్ కరెంటు తీగ ఉంది. ఆ కరెంట్ ఉంది, పట్టుకుంటే ఏం చేస్తుంది? చంపేస్తుంది. షాక్ కొడుతుంది, పట్టుకుంటుంది, వాడిని చంపేసేస్తుంది వాడిని. అని మనకు అందరికీ తెలుసు, ఆ నాలెడ్జ్ తెలిసింది. దానిలో కరెంట్ ఉంది, కరెంట్ తీసేశాడు. కరెంట్ తీసినప్పుడు తీగ ఎట్లుంది? కరెంట్ ఉన్నప్పుడు తీగ ఎట్టుంది? ఒక రకంగానే ఉంది. కరెంట్ ఉన్నప్పుడు అట్లనే ఉంది, కరెంట్ లేనప్పుడు అట్లనే ఉంది. తీగ అట్లనే కనబడుతుంది. అంటే కరెంట్ లేనప్పుడు ఆ వస్తువు ఏంటి? జడము. అది జడం. అది అంటే దాని చైతన్యం లేదు, దానికి కరెంట్ లేదు, చైతన్యం లేదు. కరెంట్ ఎప్పుడైతే వచ్చిందంటే దానిలో చైతన్యం ఎప్పుడైతే లోపల ప్రవేశించిందో చూసుకోవాలి ఎంత పని చేస్తున్నదో. పెద్ద పెద్ద పరిశ్రమలు నాడిస్తున్నది, ఇవి చెప్పే పనే లేదు. దానిలో ఆ తీగలో ఎంత చైతన్యం ఉందో చూసుకోవాలి. ఆ చైతన్యం ఒక చోట ఆగిపోతున్నదా? ఓ అది ఆ తీగ ఎక్కడ మొదలైందో, ఎక్కడ చివరుందో, ఎన్ని స్టేషన్లు ఉన్నాయో ఏమిటో ఒకసారి అక్కడ స్విచ్ చేసేటట్టు మొత్తం విరుగుతాయి. అట్లనే ఆ చైతన్యం అనేటువంటి, ఆత్మ చైతన్యం అనేటువంటిది మన శరీరంలో ఉన్నది. అది మన శరీరంలో మొత్తం ఆపాద మస్తకము నిండి ఉన్నది. అది అర్థం. ఆపాద మస్తకము నిండి ఉన్నది, పాదం దగ్గర నుంచి శిరస్సు పై భాగం వరకు ఉంది. అందువలననే పాదానికి ఏదన్నా, కాలు కింద ఏదన్నా కానీ పడిందంటే వెంటనే స్పర్శ చెప్పేస్తున్నది, ఓహో కాలు కింద రాయి పడ్డదిరా. మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి మనస్సుకు టచ్ అయ్యి, నాలుకకు టచ్ అయ్యి, ఆ జ్ఞానం తెలుసుకొని వెంటనే తెలుసుకొని దాన్ని క్రియ చేస్తాడు, దాన్ని పక్కన తీసేసి అక్కడ పెట్టేస్తాడు. ఇదంతా ఎవరికేనా ఈ విధంగా మనం ఆలోచిస్తుంటే ప్రతిరోజు కేనా, అన్నం ఆకలిస్తున్నది, కేనా, అన్నం తిన్నావు, ఆకలి తీరింది, కేనా, తినినటువంటి అన్నము శుభ్రంగా జీర్ణం అయిపోయింది, హాయిగా ఉన్నావు, కొంతకాలానికి వీడు బాగా వెలిశాడు, కేనా. అదేనమాట. ఈ విధంగా అన్ని అర్థం చేసుకుంటుంటే కేనా అనేటువంటి పదానికి చూస్తే ఎవరి దగ్గరికి పోవాలి అంటే బ్రహ్మం దగ్గరికి పోవాలి. అప్పటిదాకా ఈ శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా జడములు. జడం అంటే చైతన్యం లేని ఒక వస్తువు అట్ట. ఎప్పుడైతే ఆత్మ చైతన్యం విద్యుత్తు మాదిరిగా లోపల ప్రవహిస్తూ ఉన్నదో అప్పుడు ఇవి ఇక పనిచేస్తుంటాయండి. ఇవి ఆత్మ చైతన్యం ఉన్నది, ఇంకా వీడు పనిచేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇది అప్పుడు ఏమనిపిస్తుంటుంది మనకి? ఎవరు ఆలోచించరు, నృత్యం చేస్తుంటారు చూడండి. నృత్యం చేసేటువంటి వాళ్ళు మనకి తిరుపతి ఎస్వీబీఎస్ ఛానల్ రోజు 6ంటికి నాద నీరాజను నృత్యం బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఇవన్నీ చేస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే ఈ చదువుకునేటువంటి వాళ్ళకి సడన్ కరెక్ట్ గా ఆ పాటకి అది లయము దీని ప్రకారంగా అన్ని జరుగుతున్నాయే, చూసే వాళ్ళందరికీ కూడా అంత ఆనందంగా ఉన్నదే. కేనా, ఎంత విశేషమైనటువంటిది కేనా ఆ మనిషిలో, ఆ నృత్యం చేసేటువంటి మనిషిలో కేనా, ఎవరి చేత ఇదంతా జరుగుతున్నది? అది ఆలోచన చేయమన్నాడు. అని గురువు గారు శిష్యుడికి చెబుతున్నాడు అనమాట. కేనా ఎందుకు చెబుతున్నాడంటే మనలో బ్రహ్మము ఉన్నాడు అని చెప్పటం. అది ఆత్మ చైతన్యం ఉన్నది, అదే బ్రహ్మము ఉన్నాడు. ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి, అది మానవుడుగా తెలుసుకోవాల్సింది అని. అందుకని మనీషాహ అంటే ధీరులు చెబుతున్నారు. ధీరులు అంటే జ్ఞానవంతులు ముందు దారి చూపించారు. అయ్యా మనలో ఒక పరమాత్మ ఉన్నాడండి, ఆ పరమాత్మ అందరిలోనే ఉన్నాడు, అక్కడ ఇక్కడ ఏమీ తేడా లేదు, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ. అందుకే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ స్వపాకేచ పండిత సమదర్శిన. అన్నిట్లోనూ ఆయన సమానంగా ఉన్నాడు, అది అర్థం చేసుకో అని చెబుతున్నాడు. కాబట్టి ఆ పరమాత్మ దగ్గరికి తీసుకుపోవాలన్నమాట. ఇవన్నిటికీ కారణం ఎవరు అనమాట? కేన ఈషితం ప్రేషితం, ఇట్లా అనమాట.
చెవి ఉన్నది అనుకోండి, ఈ చెవి శుభ్రంగా చాలా చక్కగా వర్ణించడంలో ఔచిత్యం ఇదంతా విశేషం అంటే చెవి ఉన్నది అని అర్థం. ఆత్మకు స్వతహాగా ఏ గుణాలు లేవు, అందుచేత దాన్ని సూచించడం లక్షణమే లేదు ఆత్మకి. అనగా మనకు ఆత్మ లక్షణములు పరమాత్మ లక్షణములు చెప్పమంటే పరమాత్మ నిర్గుణుడు అని చెబుతాం, అంతే కదా. పరమాత్మ నిర్గుణుడు అనగా ఏ గుణములు లేనివాడు. కాళ్ళు చేతులు ఇదిగానే ఉన్నాయి ఆయనకి, ఏమీ లేవు. అదే మనకు భగవద్గీతలో వచ్చింది. పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పవయ్యా, ఆయనకి పేరు ఏమన్నా పెట్టావా? పేరు లేదు, ఊరు లేదు, ఏమి లేదు, కానీ అంతటా నిండి ఉన్నాడు అని మడి చెబుతాడు. సర్వత్రా నిండి ఉన్నాడు అని చెబుతాం. అలా చెబుతాడు ఆ పరమాత్మ యొక్క తత్వం. ఆ పరమాత్మకు గుణాలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి అని అంటే ఏమీ లేవు. ఇక విశేషించి ఏంటంటే ఏ లక్షణం లేదు, కాబట్టి దాని అస్తిత్వాన్ని సమాధి ద్వారా సాక్షాత్కరించుకో. లేడు లేడు అంటే పరమాత్మ నీ గుణాలు లేవు అని ఈ విధంగా చెబుతున్నావు, అన్ని చోట్ల ఉన్నాడు అని ఆ విధంగా చెబుతున్నావా? మరి ఒక మనిషిని గుర్తుపెట్టుకోవాలంటే ఆ మనిషి రూపాన్ని చూస్తేనే కదా గుర్తుండేది. ఆ మనిషి 6 అడుగులు పొడుగున్నాడండి, ఎర్రగా ఉన్నాడండి, ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు విషయాలు తెలిసింది. మళ్ళీ కొంతకాలానికి కనబడని ఓహో మీరా, ఒక రూపం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకుంటున్నావు, చెప్పగలుగుతున్నావు ఇట్లా. మరి ఆత్మకి రూపం ఉందా? లేదు. కొన్ని ఆత్మకు ఒక పేరు పెట్టు, లేదు. మరి ఎట్లా ఉన్నాడు, ఎక్కడున్నాడు? సర్వత్రా ఉన్నాడండి. ఇందువలన అందులేడని సందేహం వలన చక్రి సర్వోపగతుండు ఎందు వెనక చూసినది. అన్ని చోట్ల ఉన్నాడండి. అన్ని చోట్ల ఉన్నాడని అంటావు, మరలా ఏమో నీలోనూ ఉన్నాడని అంటావు. రూపం చెప్పబోయా? రూపం లేదండి. గుణాలేమి లేవండి. నిర్గుణుడు, రూపం లేదు, అవ్యయుడు, శాశ్వతుడు, వెళ్ళిపోయిగా నిత్యుడు. ఇన్ని చెబుతున్నాడు లక్షణాలు. ఇన్ని లక్షణాలు చెబుతున్నావే, మరి నాలో ఉన్నాడు అని చెబుతున్నాడు, ఏమిటి విశేషంగా? మరి ఎట్లా తెలుసుకోవాలండి అని అంటే అప్పుడు 6వ అధ్యాయం, ఏది గీతలో 6వ అధ్యాయం ధ్యాన యోగం, ధ్యాన స్థితికి అక్కడికి వెళ్ళు. ఆ ధ్యానం అనేటువంటి దాని గురించి ఏం చెప్పాడు 2వ అధ్యాయంలో కూడా. ఆ ధ్యానంలోకి పోవాలంటే ఎక్కడ ఉండాలి? ఆ ధ్యానం యొక్క లక్షణం ఏమిటి, దానికి పూర్వరంగం ఏమిటి చెప్పాడు. దానిలో క్రోధాద్భవతి సమ్మోహగా ఇవి ఇవి ఈ లక్షణాలన్నీ చెప్పాడు. ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే అర్థం ఏమిటంటే వాడు ఏ స్థితిలోకి ఉండాలి చూసుకోండి. మరి ఆ స్థితిలోకి వచ్చి సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మము నీకు కనపడతాడు అని చెబుతున్నాడు. విషయా వినివర్తంతే, ఈ విధంగా మనకు ఆ మనస్సుని బుద్ధిని వీటి నుంచి మరల్చి తీసుకొచ్చి సమాధిలో పెట్టాలి. సమాధిలో పెడితే అప్పుడు నీకు ఆ బ్రహ్మతత్వం ఏంటో బ్రహ్మం ఏంటో తెలుస్తుంది. ఆ విషయమే ఇక్కడ చెబుతున్నాడు. సమాధి ద్వారా సాక్షాత్కరించుకోనని వాళ్ళు మానవ ప్రకృతిలో వివిధ శక్తుల ద్వారా అనుమానాన్ని బట్టి తెలుసుకుంటారు. అంటే కొంతమంది సమాధి చేయలేరు. సమాధి అంటే ధ్యానం చేయలేరు. ధ్యానం చేయాలని అంటే మనకు అది బాలాజీ బాగా తెలుసు, యోగం ధ్యానం. ఆ ధ్యానం ఇట్లా చేయాలి, దానికి లక్షణాలు ఇవన్నీ ఇట్లా ఉండాలండి, ఇట్లా కూర్చోవాలి, ఇది ఏ విధంగా చేయాలి అని ఈ విధంగా చెబుతారు. ఈ విధంగా చేయండి అని అంటే కొంతమందికి అయ్యా ఎక్క కుదురుతుంది, నాకు కుదరతలేండి ఇది అని అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆప్షన్ ఇంకొకటి చెప్పాడు. ఇంకొక ఆప్షన్ చెప్పారు వాళ్ళకి ఏం ఆప్షన్ చెప్పారంటే మానవ ప్రకృతిలోని ఈ ప్రకృతి అంతా స్థావర జంగమంలోని ఏమిటనమాట వివిధ శక్తుల ద్వారా వివిధ రకరకములైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల ద్వారా అనుమానాన్ని బట్టి ఇక మనం రేపు తర్కంలో మొదలు పెట్టుకోబోతున్నాం. ఇదే ఇప్పుడు అందుకనే తర్కం చదువుకోమన్నది. ప్రత్యక్ష పరిచ్ఛేదం అయిపోయింది, రేపు అనుమాన పరిచ్ఛేదం ప్రారంభమవుతున్నది. అనుమానం పరిచ్ఛేదం అనుమానం అనేటువంటి ఈ తర్కము ద్వారా అప్పుడు పరమాత్మని తెలుసుకో. ఎత్ర ధూమాః తత్రాగ్ని, ఎక్కడైతే పొగ ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అనేటువంటిది ఒక న్యాయం. అక్కడ పొగ వస్తున్నది కాబట్టి అగ్ని ఉన్నది అని.
నువ్వు ఎట్లా చెప్పావురా? పొగ వస్తున్నది అంటే అగ్ని ఉన్నది అని చెప్పావు. నువ్వు ఎట్లా చెప్పావు? ఏమిటి నీకు ఉన్నటువంటి విశేషం? నీకేం తెలుసు అని ప్రశ్న వేస్తాడు. అయ్యా నేను చాలాసార్లు చూశానండి, వంట వండుతున్నారండి, వంట వండుతుంటే అగ్నిని చూశాను. ముందు మొట్టమొదట అగ్ని రగిల్చంగానే ఆ పొగ వస్తున్నదండి, నేను చూశాను, నాకు అనుభవం ఉందండి. పొగ వస్తున్నదంటే అగ్ని ఉంది అనేటువంటి లోగడన ఇంత క్రితమే నాకు కొంచెం అనుభవం ఉంది, కాబట్టి అనుభవంతో అదిగో అక్కడ పొగ వస్తున్నది కాబట్టి అగ్ని ఉంది అని చెప్పానండి అని అన్నాడు. సరే అట్టయితే నువ్వు చెప్పినట్టుగా నిజమో అబద్ధమో కాదో పోదంపా, నువ్వు చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు చూడాలి, తేల్చుకోవాలి. ఆ అగ్ని ఎక్కడ వస్తుంది? అదిగో అంత దూరం, 1 మైలు దూరంలో వస్తున్నది, ఏదో పొగ వస్తున్నది, అక్కడ ఉందో లేదో చూద్దాం పద అని వీడిని తీసుకొని పోయినాడు. చూశాడు ఆ పొగ రైట్, నువ్వు చెప్పింది కరెక్ట్ రా. కాబట్టి ఎత్ర ధూవాహ తత్రాగ్ని అనేటువంటి మాట కరెక్ట్, సత్యం, దీనిలో తిరుగులేదు. ఎక్కడ పొగ ఉందో అక్కడ అగ్ని ఉన్నది. మొట్టమొదట అనుమితి, అనుమానము. ఏమిటి అనుమానం వాడికి? పొగ వస్తున్నది, అగ్ని మాత్రం కనపట్టలేదు, కానీ పొగ వస్తున్నది. కాబట్టి ఏం అనుమానించాడు వాడికి? వాడు పొగతోటి మనకు పని లేదు, వాడికి పొగతోటి పని లేదు, కావాల్సింది అగ్నితోటి వాడికి పని, అగ్నితోటే పని. అందుకని అనుమానించాడు. అనుమానించి చూడటానికి పోయినా నిజంగా అగ్ని ఉంది. అనగా అనుమానం వలన తాను అనుకున్నటువంటి సత్యాన్ని గ్రహిస్తాడు. అట్లనే అనుమానం వలన ఈ ప్రకృతిలో, అనుమానం వలన ఈ ప్రకృతిలో బ్రహ్మము ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాడు ప్రకృతిలోనే ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటాడు అని చెబుతున్నాడు. ఇంకొక విషయం అంటే సమాధి ద్వారా ఒకటి, రెండోది ఏంటి, ప్రకృతిలో ఉన్న శక్తుల ద్వారాను తెలుసుకుంటాడు. ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి, ప్రకృతి అంటే మన కంటికి కనబడుతుంది చూడండి, మొత్తం ఈ పంచభూతాలన్నీ కూడా కనబడుతున్నాయి. ఈ ప్రకృతి స్థావర జంగమైనటువంటి దాన్ని అన్ని చూస్తుంటే మనకేం కనబడుతుందంటే ఈ ప్రకృతి. ఈ ప్రకృతి అంటే పరమాత్మ. ఇంకొకటి ఏం చెబుతున్నారంటే ప్రకృతి అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో లోపల పురుషులలో దారం వలె ఆ పరమాత్మ నిండి ఉన్నాడు అని చెబుతున్నాడు. చూడటానికి కొండ ఉన్నది, హిమాలయ పర్వతం ఏంటంటే రాళ్ళు, అదంతా రాయి. పర్వతం అంటే రాయి అనే కదా. ఆయన స్థావరాణ హిమాలయ అన్నాడు. అంటే ఏంటి? కొండలు అన్నీ ఉన్నాయి, స్థావరములు ఏవైతే ఉన్నాయి వాటన్నింటిలో హిమాలయ పర్వతం నేను అన్నాడు. అని మనకి చెబుతున్నాడు అనమాట. అనగా పరమాత్మ తత్వము ఎన్ని చోట్ల ఉన్నది? ప్రతి చోట పరమాత్మ లేనటువంటి చోటు లేదు అనటానికి కొన్ని ఉదాహరణలు 10లో చెప్పాడు. ఈ విధంగా నీవు బయట ప్రపంచంలో, నీ కంటికి కనబడుతున్నటువంటి ప్రపంచంలో పరమాత్మను దర్శనం చేసుకో అని చెప్తున్నాం. పరమాత్మను దర్శనం చేసుకో. ఒక రాయి ఉంది అనుకోండి, ఒక పెద్ద బండరాయి ఉంది అనుకోండి, ఆ బండరాయిని చూశాడు, ఇది బండరాయి అన్నాడు, ఇది ఒక రాయి అన్నాడు. ఒకడు శిల్పి వచ్చాడు, ఆ శిల్పి వచ్చి వాడు ఏం చేశాడు? 10 రోజుల్లో శుభ్రంగా దాన్ని అటు ఇటు చెక్కేసేసాడు. అంటే చెక్కడం అంటే అర్థం ఏంటంటే రాయల్లో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే లోపల రామ విగ్రహం ఉంది, రామ విగ్రహం లోపల ఉంది ఆ రాయిలో. ఆ రామ విగ్రహం ఎట్లా ఉంటుంది? వీడి హృదయంలో ఉంది, అది ఎట్లా ఉంటుంది అని. ఈయన ఏం చేశాడు? దాని ఉలి బాణాలు పెట్టుకొని పక్కన ఆ చెక్కలు తీసేశాడు. ఆ చెక్కలన్నీ ఒక్కొక్క చెక్క తీసేశాడు. చెక్కలు తీసేసి అప్పుడు చూస్తే లోపల రాముడు ఉన్నాడు. ఒరే, రాముడు ఉన్నాడు, ఇన్నాళ్ళ నుంచి మనకు తెలియలేదు. ఈ బండను కూర్చున్నాం, ఈ బండ మీద కూర్చుంటున్నాం మనం. అరే ఎంత పని తప్పు చేశాంరా. చివరికి చూసుకుంటే దేనిలోకి పోతాడు అంటే అర్థం ఏమిటనమాట? సర్వం బ్రహ్మ. ఇది ఇక్కడ అర్థం చేసుకో అని చెబుతాను. అందువల్ల ఏంటంటే ప్రతి చోట బ్రహ్మం ఉన్నాడు, లేని చోట అంటూ లేదు. అందుకని ఇందుగలడు అందులేడని ఇంత దూరం తీసుకుపోతున్నాడు. ఎప్పుడు కేనా అప్పుడు ప్రశ్న వేసుకుంటే జవాబులు బయటకు వస్తుంటాయి. ప్రశ్న వేసుకుంటే ఈషితం ప్రేషితం, ఈ రెండు పట్టుకో. ఈషితం ప్రేషితం,
అని ఈ విధంగా చెబుతున్నాడు. కాబట్టి 2 పద్ధతులు చెబుతున్నాడు. సమాధి ఒకటి, ప్రకృతిలో ఉన్నటువంటి బ్రహ్మమును దర్శించుకో. అందుకని ఈశావాస్యమిదకం సర్వం అని చెప్పిన దానిలో మొత్తం ఈ ప్రకృతి అంతా ఎవరు? పరమాత్మ యొక్క హాస్యము, ముఖమే, వదనమే, మొత్తము ఆయన యొక్క రూపమే ఇది మొత్తము. కాబట్టి దీన్ని తెలుసుకొని నీవు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకో. అప్పుడు తెలుసుకొని ఆ పరమాత్మయే నీ యొక్క శరీరంలో కూడా ఉన్నాడు కాబట్టి నడుస్తున్నది. ఇది అర్థం. అంతటి విశేషమైనట్టు తెలుసు. ఇంకా ఆ తర్వాత 3వ మంత్రంలో అంటున్నాడు, నత్ర చెట్టు గచ్చతి నవాంగచ్చతి ఓ నో మనః న విద్మో న విజానీయో యదైత అనుశిష్యాతు. తత్ర అక్కడకు, చెట్టు కన్ను న గచ్చతి పోదాలదు, గచ్చతి నా పోదాలదు, అక్కడికి కళ్ళు పోలేవు. నా వాక్కు మాటలు పోతాయా బ్రహ్మం దగ్గరికి? పోలేవు. నవ్వు మనస్సు కూడా పోతుందా? అది పోలేదు. నా విద్మహ మాకు తెలియదు. యథా ఏ విధంగా అయితే ఏతత్ దీనిని అనుశిష్యాత్తు నేర్పించవచ్చునో తదపి అది కూడా నా విజానీమహ మాకు తెలియదు. అక్కడికి కళ్ళ పో. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ బ్రహ్మం నిర్వికార నిర్గుణ ఇది కదా మరి. కాబట్టి ఎట్లా అక్కడ కళ్ళు పోతాయా? ఇప్పుడు కళ్ళు అంటే చూస్తున్నాం, అదే వస్తూ ఉందండి అని చెబుతుంటాం, అంతవరకు సరిపోతుంది. మరి ఆ బ్రహ్మం దగ్గర కళ్ళు పోయి అంత దూరం పోయి చెబుతున్నాయా? లేదు. కొన్ని మాటలు ఉన్నది నాలుక, అదేంట చెప్పలేదు. మనస్సు ఉంది కానీ పోతుందా? పోలేదు. అందుకని యతో వాచో వర్తంతే మనః అనేటువంటి మనకి దీనిలో తైత్తీర్యంలో వచ్చింది. తైత్తీర్యంలో ఈ వాక్కులన్నీ వర్ణించేసేసాడు బ్రహ్మాన్ని గురించి. ఈ మహాపండితుడు వర్ణించేసేటప్పుడు ఈ వాక్కులన్నీ ఆ బ్రహ్మం దగ్గరికి తాకలేక ఇంకా బ్రహ్మం ఇంకా దూరం ఉంది, ఎన్ని కోట్ల మైళ్ళ దూరం ఉందో బ్రహ్మం, అంతవరకే వెళ్ళి రిటర్న్ అయ్యి వచ్చేస్తున్నాయి. అప్పుడు ఆనందో బ్రహ్మణో అని చెప్పుకుంటూ వచ్చాడు. అనగా బ్రహ్మాన్ని గురించి నాకు తెలిసినంత వరకు నేను వర్ణించాను. ఆ వర్ణించినటువంటి దాన్ని అక్కడ దాకా వెళ్ళినాయి. బ్రహ్మం దాకా వెళ్ళి బ్రహ్మాన్ని టచ్ చేయలేక, అంటే ఇంకా ఎంత ఉన్నదో బ్రహ్మాన్ని గురించి వర్ణించడానికి 1000 నామములతో నేను వర్ణించాను విష్ణు సహస్రనామం. ఇది అర్థం. విష్ణు సహస్రనామం 1000 నామములతోటి ఆ బ్రహ్మాన్ని వర్ణిస్తూ కూర్చున్నా. అక్కడ దాకా పోయి బ్రహ్మాన్ని టచ్ చేయలేకపోయినాయి. అనగా బ్రహ్మాన్ని వర్ణించడానికి 1000 నామాలే కాదండి, కోట్ల నామములు కూడా చాలవు అని అర్థం. అది అక్కడ అర్థం. అదే అనమాట. కాబట్టి ఆ మాటలు కూడా చాలవు, మాటలు కూడా పోలేవు అక్కడికి. కాబట్టి మాకు అది తెలియదు, దాన్ని ఎలాగా నేర్పించుకోవచ్చు అది కూడా మాకు తెలియదు అని ఈ విధంగా ఎట్లానండి అని చెబుతున్నాడు. ప్రశ్న వేస్తున్నాడు. కళ్ళున్నాయి, చెవులున్నాయి, వాక్కు, నాలుక అన్ని ఉన్నాయి మరి. కాబట్టి ఎన్ని ఉన్నా కానీ ఆ బ్రహ్మం దగ్గరికి పోవడం ఎట్లనో పద్ధతి మాకు తెలియటం లేదండి అని శిష్యుడు అంటున్నాడు. ఈ విషయాన్ని గీతలో ఏం చెప్పాడంటే, ఆశ్చర్యవత్ పశ్యతి ఏకదేనం ఆశ్చర్యవత్ పశ్యతి అని 4 క్రియాపదాల్లో ఆశ్చర్యం అని వదతి, పశ్యతి, ఇట్లా క్రియాపదాలతోటి చెప్పుకుంటూ అంతా ఆశ్చర్యమేనండి. ఆ బ్రహ్మమును చూడటం ఆశ్చర్యమే, వర్ణించడం ఆశ్చర్యమే, చెప్పడం ఆశ్చర్యమే, కానీ అసలు ఏ వాక్కు కూడా రావటం లేదండి. ఇగో ఇట్లా ఉన్నాడు, ఇగో ఎర్రంగా ఉన్నాడు, నల్లంగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఏదో మాట చెప్పాలి అని అంటే వాక్కులు అసలు చాలటం లేదు. వాక్కులకు అతీతుడు ఆ బ్రహ్మము అని అక్కడ చెబుతున్నాడు గీతలో. అలానే ఇక్కడ కూడా మరి ఎట్లానండి అని అన్నాడు. ఎలాగా నేర్పించవచ్చును, ఎలా పద్ధతి ఎట్లా అండి అని చెబుతున్నాడు. ఇక్కడ చెబుతూ కన్ను ఉన్నదంటే అతడికి వెళుతుందా? వెళ్ళలేదు. బాహ్య విషయాలను చూస్తూ ఉంటుంటుంది కన్ను, అంతేగాని బాహ్య విషయం ఎదురుగా కనబడుతుంటే సరేనండి అంటాడు. అట్లా తెలుసుకున్నాడు. కానీ ఇక్కడ వానికి ఆత్మ ప్రేరక సత్తా కనుక అది వానికి అగోచరము. కళ్ళు పనిచేస్తున్నాయి, ఆ వస్తువును చూస్తున్నాడు, కానీ ఇది ఎవరి చేత? కేన ఆత్మచేత. కానీ ఆత్మచేత అనేటువంటి
విషయానికి వీడు గ్రహించలేకపోతున్నాడు అని చెప్తున్నాడు. గురువు గారి దగ్గర చేరిన తర్వాత ఆత్మ వలన చూస్తున్నాడు అని ఈ విషయాలన్నీ కూడా ఈ ఇంద్రియములు, మనస్సు, ఇంద్రియములు 5 1 6 ఇవన్నీ కూడా ఇట్లా ఆత్మ వలన జరుగుతున్నాయి అని చెప్పాడు. పరిశుద్ధమైనప్పుడు మనస్సు విషయాసక్తి వదిలినప్పుడు అది శుద్ధ బుద్ధి జ్ఞానంతో ఏకీభావం చెందుతుంది. అప్పుడు జ్ఞానానికి ఆత్మకు అభేదం కుదురుతుంది. చివరికి ఏం చెబుతున్నారు? ఈ ఇంద్రియములు అనేటువంటివి ఆ మనస్సుకి కనెక్ట్ అయి ఉన్నాయి. మనస్సు మొట్టమొదట యోగ చిత్త వృత్తి నిరోధ, ఇది ఈ మనస్సులో ఉన్నాయండి. మురికంతా ఇక్కడ ఉంది. నీళ్లు చూస్తున్నామంటే ఎంత మురికి ఉందో చెప్పలేం. నీళ్లు ఆ మురికంతా తీసేయాలి. అందుకని వడబోయటాన్ని ఒక గుండ పెట్టేసేసాం, వడబోసాం. ఆ మురికంతా అబ్బో ఇంత మురికి ఉంది, అబ్బో ఇది కదా తాగుంటే ఏమై ఉండేదో మన పని అని ఆ జ్ఞానం కలిగింది వీడికి. తీసాడు, అక్కడ వదిలి పెట్టేసేసాడు. అప్పుడు ఆ నీళ్ళన్నీ చూశాడు. ఆ నీళ్ళన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఏదో 1 2 నలకలు మళ్ళీ కనపడుతుంది. అంటే ఒక 90% బయటకు వచ్చింది మురికి, ఇంకా 10% ఉంది. మళ్ళీ మళ్ళీ పోసాడు. మళ్ళీ పోసిన తర్వాత ఇప్పుడు స్వచ్ఛంగా కనబడుతున్నాయండి అని అప్పుడు దీనికి వచ్చేసాడు. అట్లనే మన మనస్సు అనేటువంటిది మురికితోటి కూర్చున్నది. ఏమిటి మురికి అంటే విషయ సుఖాలతోటి మురికి. ఇది ఎంత మురికి కొంటైందో చెప్పలేము. నిర్మలంగా ఉండదు. ఇది ఇచ్ఛాద్వేషాలతో, ఇచ్ఛా కోరికలు, ద్వేషంతో, అసూయతోటి, అనేకమైనటువంటి వీటితోటి నిండి ఉన్నది. ఇది అలా నిండి ఉన్న దాన్ని తోటి ఆ మనస్సుని ఉపయోగించి కళ్ళతో చూస్తుంటే బ్రహ్మము కనపడదు. మురికిగా ఉందయ్యా నీ మనస్సు, కాబట్టి ఆ మురికి తొలగించుకో అని చెప్పాడు. ఏమంటే మురికి తొలగించుకోవాలంటే ఏం చేయాలి? గుడ్డలకు మురికి ఉందంటే డిటర్జెంట్లు పెట్టి కొట్టి అన్ని చేసి ఎట్టుకోవటం మాత్రం కష్టపడి చేసి పోగొట్టుకుంటావు. అంటే ఒక వర్క్ చేస్తేనే కదా ఆ మురికి పోయేది. గుడ్డలకు ఉన్నటువంటి మురికి వర్క్ చేయకుండా అక్కడ పెట్టి ఏవో దేవుడా తీసేయి అని కూర్చుంటే ఏమీ చేయలేదు. అంటే అర్థం ఏంటి? క్రియ మనం చేస్తూ కూర్చుంటాలి. ఆ క్రియ చేస్తే మురికి పోతుంది. అట్లనే మన మనస్సులోనూ మురికిలు పోవాలి అని అంటే ఏం చెప్పాడంటే మనస్సును తీసుకుని వెళ్ళి ఇంద్రియ సంయమాగ్నిలో పడేయి. ఒక అగ్నిలో పడేయి. బంగారాన్ని అగ్నిలో పడేస్తారు. కొంచెం మలినాలు కనబడుతున్నాయి బంగారానికి, అంటే క్యారెట్లు తక్కువ కనబడుతున్నాయి, అంటే దానిలో మలినాలు ఉన్నాయి. అప్పుడు ఆయన తీసుకెళ్ళి అగ్నిలో పడేశాడు. అగ్నిలో కాలింది, మలినాలు పోయినాయి. అప్పుడు స్వచ్ఛంగా 24 క్యారెట్లు కనబడుతున్నది. అప్పుడు తడతడలాడుతూ బ్రహ్మాండంగా ఉంది, మురికంతా పోయింది. అట్లా నేను ఈ మనస్సును తీసుకుని వెళ్ళి ఇంద్రియ సంయమాగ్నిలో, అగ్నిలో, అది దాని పేరు ఇంద్రియ సంయమాగ్ని అని అర్థం. అక్కడ పడి నీకు ఇంద్రియములు 5 ఇంద్రియాలతోటి ఈ మనస్సు కనెక్ట్ అయి ఉన్నది. కాబట్టి 5 ఇంద్రియముల ద్వారా ఏవైతే కలుషితాలు వస్తున్నాయో అవన్నీ మురికితోటి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మనసును తీసుకెళ్ళి ఇంద్రియ సంయమాగ్నిలో పడేసాయి. ఇంద్రియాలన్నింటిని కూడా సంయమనము అంటే అర్థాన్ని ఏం చేయనమాట? ఇంద్రియాలని, కళ్ళు, చెవులు, వాటిని సంయమనంలో పడేయాలి, అనగా నిగ్రహంలో పడేయాలి. కళ్ళు నిగ్రహంగా ఉండాలి, చెవులు నిగ్రహంగా ఉండాలి, మనస్సు వీటన్నిటిగా, వాక్కు నిగ్రహం అంటే అంత తేలికైంది పనే. నిగ్రహించడం అనేటువంటిది కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు చూడంగానే వెంటనే ఆహా బ్రహ్మాండంగా ఉందండి అనుభవించాలి, వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అనుభవించాలి, చూడాలి. డబ్బులు అయితే అయినాయిలే, ఏదో డబ్బులు పోతే పోయి 6 డబ్బులు, ఈ విధంగా అది కూడా చెబుతుంది, ఆ మనస్సు చెబుతుంది. అంటే అర్థం ఏంటి? ఆ ఇంద్రియ విషయం మీద అంతటి ఆసక్తి పోయి చివరిని కూడా డబ్బును కూడా తిరుగుతుంటుంది. చూసుకోండి ఎంత పని చేస్తున్నది ఆ విషయాసక్తి. పోనీ దానివల్ల విషయాసక్తి ఉన్నాయి కదా, ఏమన్నా పొందావా? ఏమీ లేదు. కాసేపు అంతే, ఏం లేదనమాట. ఆ పోనీ వెళ్ళాం, సరే అంతవరకు పోయినా బాగానే. అది చూసావు ఆ ప్రకృతి దృశ్యాలని. ప్రకృతిలో ఆ పరమాత్మ నిండి ఉన్నాడు అనేటువంటి బ్రహ్మతత్వం కలిగి ఉంటే అప్పుడు నీకు ఆ మలినాలు అంటావు.
ఇది దీనిలో ఆ ప్రకృతిలో బ్రహ్మతత్వము ఉన్నది అనేటువంటిది చూడాలి. ఆకాశం పైన చూస్తున్నాడు రాత్రి కూడా, నక్షత్రాలు అబ్బో ఎన్నో కనబడుతుంది. అయ్యా లెక్క పెట్టలేమండి, కోట్ల కొలది ఉన్నాయండి అన్నవి బాగానే ఉన్నది. చూసిన తర్వాత అయ్యో బ్రహ్మము ఈయన, ఈ బ్రహ్మాన్ని గురించి మనకు మంత్రాలలోను ఇదిగో విష్ణు సహస్రనామాల్లోను వీటిలోను ఇంత వచ్చింది. ఈ బ్రహ్మము ఎంతటి ఆకాశం అండి, కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. చూస్తే లెక్క పెడితే కొలత ఒలిస్తే కొలత కూడా అందుతుందా ఈ ఆకాశం? దూరానికి ఏమన్నా అందుతుందా? ఈ విధంగా అన్ని ఆ కళ్ళతోడు చూస్తూ ఉన్నామండి. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ గ్రహించాల్సింది కేనా, నీ రెటీనా ఎంత ఉందండి? కళ్ళలో రెటీనా ఎంత ఉంది? పెసర కింద ఎంత ఉందా లేదా? దానిలో ఎన్ని పడుతున్నాయండి? కోట్ల కొలది నక్షత్రాలు చూస్తున్నావా? కోట్ల కొలది ఎంత దూరంలో ఉన్నాయండి? ఒకసారి చూస్తుంటుంటే ఎవరు చూస్తున్నది? ఆ బ్రహ్మం చూస్తున్నాడు. ఆ బ్రహ్మాన్ని చూస్తూ నీవు తాదాత్మ్యం చెందుతూ ఉన్నావు, వాటిని చూస్తూ సంతోషాన్ని పొందుతున్నావు. అనగా అర్థం ఏంటి? వెనక కేనా ప్రేషితం ఈషితం అడుగో ఉన్నాడు. ఆయన మొత్తం తెర మొత్తం చూపిస్తున్నాడు బ్రహ్మాన్ని. అందుకని ఏమిటి ఎంత విచిత్రమైనటువంటిదంటే ఆ డోమ్ లాగా కనపడుతున్నది ఆకాశం. మనం ఎంత నక్షత్రాలు చూస్తున్నాము. అదో ఏమిటి దీనిలో? కళ్ళు ఉన్నంత మాత్రాన ఆ పరమాత్మ ఆ కంటి వెనక ఉండి చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు నా శరీరంలో ఉండి, అర్థం చేసుకోరా అంటున్నాడు. ఎంత విచిత్రమైనటువంటిది అని కేన ఈషితం ప్రేషితం అని అట్లా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే మనకు మామూలు ప్రకృతి అంతా చూస్తున్నాం, కనబడుతూ ఉన్నది. దీనితోటి ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నటువంటి ఆకాశాన్ని చూస్తున్నాం. అది ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది చెప్పలేనంత అంతటి దృశ్యాన్ని ఈ రెండు కళ్ళు చూసి ఎంత ఆనందాన్ని పొందుతున్నాయి. అదే పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటున్నాను అని అర్థం. అందుకనే ఆ ఊర్ధ్వం, మనం ఊర్ధ్వగతికి చూస్తుంటుంటాం, ఊర్ధ్వానికి చూసి తెలుసుకుంటాం. కానీ జంతువులకి పక్షులకి చూసుకోండి, వాటికి ఎప్పుడు చూసిన కళ్ళు డౌన్ లోనే ఉంటాయి. పక్షి ఆకాశంలో తిరుగుతూనే ఉన్నది, బాగానే ఉంది. దాని చూపు చూసి ఎప్పుడు చూసిన భూమి మీదనే పడుతుంటుంది. దాని చూపు అంతా భూమి మీదనే పడుతుంటుంది. ఎప్పుడన్నా ఆకాశంలో పోతున్నా నేను తలకాయ ఇట్లా ఎత్తి అంత ఆకాశం చూస్తూ కూర్చుంటాను, కాసేపు చూస్తూ కూర్చున్నాను అనుకుంటున్నదా అది? అలానే జంతువు కూడా చూసుకోండి, ఎప్పుడు చూసినా కానీ కింద భూమిని చూస్తూ ఎక్కడ ఆహారం దొరుకుతుందా, ఎక్కడ తిందాం అనేది అదే పని దానికి, రెండోది లేదు. కానీ మానవుడు అనేటువంటి వాడు మీరు చూసుకోండి, తల శిరస్సు పైకెత్తి మొత్తం పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటున్నాడు. ఎంత విశేషమైనటువంటి కేన ఈషితం ప్రేషితం అని ఈ విధంగా మూడో దానిలో చెబుతూ ఉన్నాడు. ఇంకా విశేషంగా రేపు 4, 5 చివరికి 5లో సమాధానం వస్తుంది. దీనిలో 5లో సమాధానం మనకు బ్రహ్మము అనేటువంటి సమాధానం వస్తుంది. అట్లా ఈ విధంగా మనం కొనసాగిద్దాం. కాబట్టి ఇంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.